చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, చెమటోడ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో. మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు. బట్ యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం. అంటే మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్ కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం, ఆగిపోదాం, ఎంతకాలం ఇలా అని ఎప్పుడు అనిపించలేదా? ఒక క్వశ్చన్. మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా? అంతే. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా. సో నేనేంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్ లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా, అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఓకే, ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోద్ది, ముందుకు వెళ్ళిపోతాం. ఎట్లాగో నువ్వే ముందుకు వెళ్ళిపోతావు, నువ్వే తొక్కాలి, నువ్వు ఏం ఆలోచనలు చేసుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు, మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి. సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం. అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ ప్రొఫెషన్. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు, కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత యూజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లేదు మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత చిరాకు లేస్తుంది. అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్, కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక్కొక్క బ్యూటీ, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటా దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా బెటర్ లైఫ్, మంచి లైఫ్ ఇంకేముంటుంది బోర్ కొట్టడానికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము ఈ కాళ్ళు తొక్కుడు ఇవి చూస్తున్నాం, మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ కాళ్ళు నొప్పిలో అంటే మజిల్స్ బాగా కొండలెక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పిలేస్తాయి. కానీ రాత్రి పడుకొని పొద్దుగాలు లేచే వరకు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలటికి మళ్ళీ రెడీ అవుతాయి. మోకాలు నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే తీసుకుంటా. సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు. అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి పీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం. అక్కడ అంత కెమికల్ కూడా వేసి పండారు కాబట్టి హెల్త్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు, హెల్తీగా ఉంది. అంటే స్టార్టింగ్ విలేజ్ అందాల నుంచి స్టార్ట్ అయింది జర్నీ. విలేజ్ అందాలు, ట్రైబల్ పీపుల్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హెరిటేజ్ ఏంటి అవి చూపించడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దేశాలు, ఖండాలు వరకు వెళ్ళింది. సో ఆ టైంలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ అటవీ ప్రాంతాలు, ఈ కొండలు ఇలాంటి చోట్ల ఏంటంటే యానిమల్స్ భయాలు ఉంటాయి. ఈ స్నేక్స్ ఇలాంటివన్నీ, కొన్ని విష పురుగులు, పాములు ఇలాంటి భయం ఉంటుంది. అంటే నేను లాస్ట్ టైం చూసినప్పుడు మీ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి నన్ను భయపెట్టింది. సో ఇలాంటివి పోనీ అంటే ఈ స్ట్రగుల్ ఓకే, మజిల్ కరిగించుకోవడం, కరిగించిన ఒళ్ళొంచైనా ఏదో రకంగా నేను వెళ్ళాలి ముందుకెళ్ళడం అనే మోటివేషన్ ఓకే. బట్ ఇలాంటి లైఫ్ థ్రెటన్ ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నప్పుడు ఒక భయం అనేది వస్తుంది కదా తెలియకుండానే. అంటే నేనే లైక్ ఈ భయాన్ని నేను వదిలేశాను ఫస్ట్ రోజే. ఎందుకంటే ఏమీ చేయకుండా చనిపోయే కన్నా, ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా లైఫ్లో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది. సరే పాపం చేసిర్రు అంటే లైక్ వాళ్ళు ఫ్లైట్ కావాలని పోయి ఎక్కిర్రు అనుకుందాం, అట్లా చచ్చిపోయారు అనుకుందాం. ఇట్లనే మన లెక్కనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెడుతున్నారు. సడన్గా వచ్చి ఫ్లైట్ వాడాలు హాస్టల్ వాళ్ళు కూడా చచ్చిపోయారు. చావు అనేది ఎక్కడ పోయినా వస్తుంది. ఇప్పుడు బైక్ మీద పోయేటోడికి వస్తుంది, ఆ పాపం వాడేం పాపం తెలియదు, వాడు కనీసం రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతాంటే వెనకకి లారీ వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో చావు ఎట్లాగో వస్తుంది, ఒక రోజు వస్తుంది. వస్తుందని చెప్పేసి భయపడకుండా ఈ బతికినన్ని రోజులు లివ్ ద మూమెంట్ అంటారు కదా, ఈ మూమెంట్ని బతికిద్దాం చాలు, చనిపోయినా ప్రశాంతంగా హ్యాపీగా చనిపోతాం. ఏం సాధించకుండా డబ్బులన్నీ కూడబెట్టి కోట్లు అన్నీ బ్యాంకులో వేసుకొని 10, 20, 50 ఎకరాల జాగాలు కొనుక్కొని, ఫ్లాట్లు కొనుక్కొని, ఎకరాలు కొనుక్కొని అవన్నిటిని కూడా అనుభవించకుండా చచ్చిపోతే అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద నువ్వు ఒంట్లో శక్తి ఉండదు, ఓపిక ఉండదు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, కానీ నడవలేవు, వాటిని ఖర్చు పెట్టలేవు.
అలాంటప్పుడు ఈ సంపాదించిందంతా ఈ బెడ్ మీద పండుకొని పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కడానికి అనిపిస్తుంది కదా. కరెక్ట్. నేను ఏమనుకున్నా అంటే నా లాస్ట్ బ్రీత్ బెడ్ పైన ఉండకూడదు, హాస్పిటల్ బెడ్ పైన అనుకున్నా. ఎందుకంటే 300 మందితో 10 రోజులు ట్రావెల్ చేసిన నేను. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాక్రిఫైజెస్ అన్నీ విన్నప్పుడు అనిపించింది నేను ఇలా బ్రతకొద్దు అనుకున్నా. అన్నీ బంద్ చేసి కొత్తగా బయటకు వచ్చేసి. సూపర్. సో